లేదు, ఎవడు ముఖ్యమంత్రి అయితే వాడు మార్చుకుంటూ పోతాడు. వాడు ఎవడైతే మార్చుకుంటూ పోతే ఏముంటది, ప్రతి ఒక్కడు మార్చుకుంటూ పోవడమే. ఔరంగజేబు వచ్చినాక హైదరాబాద్కి వచ్చిండు. వచ్చినప్పుడు పెద్ద పెద్ద బంగ్లాలు కనిపించినాయి. హైకోర్టు, ఇప్పుడు హైకోర్టు ఉన్న చోట దాద్ మహల్, అహ్మదాద్ మహల్ అని ఉండేవి. పెద్దవి. నేక్నామ్ కానీ అతను వచ్చి చూపిస్తున్నాడు పెద్ద పెద్ద భవంతులు. అరే ఏమో ఇంత పెద్ద, ఇంత ఎత్తుంది, ఆ దిల్ల కూడా లేదు ఇంత పెద్దది. ఇత్నీ బులంద్ మహల్ అంటే ఇంత ఉన్నతమైన భవనమా అన్నాడు. అంటే అతను అన్నట, ఇత్నీ బులంద్ మహల్ బనానేకి లియే దిల్ బి బులంద్ రైనా, అంటే మనస్సు కూడా ఉన్నతంగా ఉంటేనే ఇంత భవనం కడతారు. అంటే అట్లానా అని వాడు బయటికి పోయి భవనం కూల్చంటారా అన్నాడు. చార్మినార్ కూడా కూల్చి చూసిన, అక్కడ మసీద్ ఉందంటే ఆపేసిండు వాడు. ఔరంగజేబు పాత బంగ్లాన్ని పడగొట్టేసిండు. ఎందుకంటే వీడు కట్టినే ఉండాలని. సరే తర్వాత వాడిని పంపించేసిన వేరే విషయం అది. ఔరంగజేబు లాంటి వాళ్ళే తక్షణ పరిపాలకులు కూడా. అంతకుముందు ఉన్న భవనాలు కూలుద్దామని కేసీఆర్ అన్నాడు. ఆఖరి ఇర్రం మందిలో కూల్చబోయింది కదా. ఇర్రం అంటే టర్కీ భాషలో ఉన్నతమైంది, ఎత్తైందని కూల్చ